ఏదో అంతా ఆకాశం బద్దలైపోయింది అన్నట్టు అన్నవాళ్ళు తర్వాత లేదు ఇందులో ఒక వాస్తవం ఉంది అని ఒక సెన్సిబుల్ డిస్కషన్ మొదలైంది. కరెక్టే కదా ఈయన చెప్పే దాంట్లో, ఇది ఖర్చు తక్కువ అవుతుంది, డెవలప్మెంట్ ఫాస్ట్ అవుతుంది అని ఆ రోజు అనుకుంటే అది కొద్ది రోజులు అయ్యేసరికి దీన్ని తట్టుకోలేక అది ఎప్పుడైతే గ్రౌండ్ గెయిన్ అవుతూ ప్రజల్లో అది బాగా పోతూ ఎందుకు లక్షల కోట్లు వృధా చేస్తావు చంద్రబాబు గారు, ఒక 10-20 వేల కోట్లతోనే మంచి రాజధాని తయారవుతుంది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడున్న పరిస్థితిలో మేము ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి రెడీగా ప్లగ్ అండ్ ప్లే లాగా అవకాశం ఉన్న వైజాగ్ అనుకున్నారు. ఇప్పుడు ఎలాగో నువ్వు వచ్చినావు, నెక్స్ట్ 3 ఏళ్ళు నువ్వు ఉంటావు కాబట్టి, అంటే చంద్రబాబు గారు ఉంటారు కాబట్టి, నువ్వు వద్దన్నా 1000 కోట్లు ఆడ కుమ్మరిస్తావు కాబట్టి అదేదో ఇమ్మీడియట్ స్టాప్ చేసి ఇటు పక్కకు వస్తే తక్కువతో అయిపోతుందని ఒక ఆచరణాత్మకమైన ప్రజల సొమ్మును జాగ్రత్తగా వాడాలనుకునే ఒక పాలకుడు చేయాల్సిన పని గురించి గుర్తు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఫాలో కండి అని కూడా అందరూ చెప్పారు. అది ఎక్కడ గెయిన్ అవుతుండే కొద్దీ తట్టుకోలేక మీరందరూ గమనించారు. బహుశా వారం 10 రోజులు తిట్టకుండా రోజు జగన్మోహన్ రెడ్డి గారిని కానీ, వైఎస్ఆర్సీపీని కానీ, జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీని కానీ అసలు సంబంధం లేనివి ఏంటేంటివో తీసుకొచ్చేసి వాళ్ళ మీడియా నిండా పరిచి అట్లా కొద్ది కాలం గడిపి ఈలోగా ఇంకో దాంట్లోకి పోయి అమ్మయ్య మర్చిపోయినారులే అనుకున్నారు. కానీ ఈరోజు వాళ్లే మళ్ళీ బయటకు వచ్చి లేదు మేము ఇది కాదు, ఇంకా చాలా పెద్ద చిన్న పాము అనుకున్నారు మీరు, జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు అనకొండ కూడా కాదు, దానికి మించింది ఇంకేదైనా ఉంటే అది చూడండి అని నిన్న కేబినెట్ సాక్షిగా ఈరోజు రాష్ట్రం ప్రజల మీద ఇంకో పెద్ద బాంబు పడేశారు. ఏమది అంటే అమరావతిలో సెక్రటేరియట్ బిల్డింగుల కోసం, కట్టబోయే సెక్రటేరియట్ బిల్డింగులు అద్దాల కోసం 2540 కోట్లతో కాంట్రాక్టు, కేవలం అద్దాలు. బిల్డింగ్ చూసే నోరెళ్లబెట్టి ఆ బిల్డింగ్ ప్రపోజల్ చూసి ఆ కాంట్రాక్టు, దాని మీద ఏదో ప్లంబింగ్ అని, దానికి తోడు కరెంటు సప్లై అని, డ్రైనేజ్ అని వేసినవన్నీ చూసి మీకు గుర్తుంటే అందరం రికాల్ చేసి చెప్పాము. అందరు నాయకులు మాట్లాడారు. నేను కూడా లాస్ట్ వీక్ ఇప్పుడు 10 days బ్యాక్ అయి ఉంటుంది చెప్పాను. 12,000 నుంచి 14,000 కోట్లు అమ్మా అన్నాను. ఇది పూర్పూరు ఎంత పెరుగుతుందో చెప్పలేమనుకున్నాం. కానీ మీరు 12-14 అని నారాయణ తర్వాత మాట్లాడుతూ వీటన్నిటికీ పర్యవేక్షకుడు, అన్ని రకాలుగా చంద్రబాబు ఆలోచనలన్నిటికీ తనే ఒక రూపం ఇచ్చేవాడిన నారాయణ గారు, ఆయన 14 కాదు 16 కూడా కావచ్చు అన్నాడు. మరి వీళ్ళు మరీ బరి తెగిస్తున్నారు అనుకున్నాం. ఈరోజు చూస్తే ఈ 2,540 కోట్లకు జీఎస్టీ వాళ్ళు కట్టాల్సిన అవసరం లేదు, వీళ్ళు రీయింబర్స్ చేస్తారు, పే చేస్తారు కాబట్టి అది కలిపితే 3,000 కోట్ల పైన ఆటికి అవుతుంది. అద్దాలకు ఒక అసెంబ్లీకి కేవలం అద్దాలకు 3,000 కోట్లు. ఇంతకుముందుది తీసుకొని ఇది కూడా ఎస్ఎఫ్టీకి డివైడ్ చేస్తే 52 లక్షల ఎస్ఎఫ్టీకి ఇంకొక ఇది 18,000 రూపాయలు దాటి 18,500 18,600కు వస్తుంది ఎస్ఎఫ్టీ. 10 రోజులు తిరగకుండానే ప్రతిపక్షంలో ఉన్న మేము పాయింట్అవుట్ చేసి అయ్యా ఇదేం దోపిడీ, ఇది ఎక్కడికి పోతారు, అసలు మీరు ఏం చేయాలనుకుంటున్నారు, ఎక్కడ బెస్ట్ 5 స్టార్ ఫెసిలిటీస్ ఎక్కడన్నా కట్టినా కూడా 4,000-5,000కు మించకపోతే ఈ రేట్లు ఏమంటే ఇప్పటికీ ఇది. దీని మీద ఇంకా యాడ్ చేసుకోవాల్సింది ఉంది. ఇవన్నీ ఇంపోర్టెడ్ అంట. ఈ గ్లాసు రావడం కానీ వాటికి అవసరమైన సిస్టమ్స్ కానీ మొత్తం బయట నుంచి రావాల్సింది. అంటే డాలర్ ఎక్స్చేంజ్ ఫ్లక్చుయేషన్స్ ఉంటే దాంట్లో మార్పు ఉంటే అది కూడా అప్లై అవుతుంది. అది ఆ మధ్య ఇంతకుముందే 1,500 కోట్లు ఎంత ఉన్నారు, ఇంకా ఎంత అవుతుందో తెలియదు, ఇంకా పెరగొచ్చు. డాలర్ తరిగే లక్షణం దానికేం ఉన్నట్లేదు. ఎక్స్చేంజ్ రేటు ఇంకా 1,500 కోట్లు 2,000 కోట్లు అంటే అది మళ్ళీ యాడ్ చేసుకోవాలి. ఇంకా మనకు కనపడనివి ఏమన్నా ఉన్నాయా అంటే ఇంతకుముందు నాతో అన్నారు ఎవరో, పాలవాగు ఏదో దాన్ని తీసుకొచ్చి కృష్ణా రివర్లో
వాటర్ తీసుకొచ్చేసి ఈ టవర్స్ మధ్య నుంచి తిరుగుతూ అది పోయి కృష్ణా రివర్లో కలుస్తుందంట. దానికి ఇంకా డిజైనింగ్, దానికి సంబంధించిన మన డిజైనింగ్కు ఓ 100 కోట్లు 200 కోట్లు 300 కోట్లు ఇస్తారో తెలియదు. అవి అన్నీ ఇంపోర్టెడ్ ఇవే అంట. అది ఎంత అవుతుందో తెలియదంట. అది కూడా ఇట్లా చిన్నవి స్ట్రీట్ లైట్ల కోసమే 10 కోట్లు 20 కోట్లు క్యాజువల్గా అక్కడి నుంచి అక్కడికి పెడుతున్న వాళ్ళు ఇంకా పెరుగుతూ పోతాయి. ఇది కాక ఇప్పుడు ఈరోజు కేబినెట్ అప్రూవల్ అసెంబ్లీకి అద్దాల కోసం 800 కోట్లు. ఈ అసెంబ్లీ దీంట్లో ట్విన్ టవర్స్ అనే పేరుతో క్వాంటమ్ వ్యాలీ దాని ట్విన్ టవర్స్కు 1200 కోట్లు ఓటేశారు. మరి అది ఎంత సేఫ్టీ ఏమొస్తాయో తెలియదు. ప్రతిదీ టవరే, చిన్నదేంలా అన్ని టవర్స్ పెద్ద అది 1200 కోట్లు అది వేశారు. ఈరోజు కనపడినవి ఇవి. దానికి కూడా జీఎస్టీ అదనం, ఇంకా క్వాంటమ్ వ్యాలీ అంటే బహుశా దాని వాల్ గీల్ థిక్నెస్ కానీ ఇంపోర్ట్ ఏముంటుంది, దానికి డాలర్ ఫ్లక్చుయేషన్స్ దానికి అదనం, దానికి నగిషీలు అదనం, దానికి డిజైనింగ్లు అదనం, అద్దాలు ఉంటే అద్దాలు అదనం, అద్దాలు పగిలితే మళ్ళీ అద్దాలు పెట్టడానికి అదే అదనం, ఈ అద్దాలు పగిలితే మళ్ళీ తీసుకురావడానికి. ఇది ఒక అనంతమైన నిరంతరమైన కృష్ణానది ఎట్లా ప్రవహిస్తుంటుందో, చంద్రబాబు నాయుడు గారి భ్రమరావతి ఆయన అమరావతి, దానికి అవసరమైన ప్రజల సొమ్ము నిధులు పారుతూనే ఉంటాయి. పారుతూనే ఉండాలనే ఆయన ఈ ప్లాన్ చేసినట్టు.